విశాఖ మహానగరంలో పేరెన్నికగన్న ఆరిఫ్ నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో ఉచిత ఎముకల ఖనిజ సాంద్రత బోన్ మినరల్ డెన్సిటీ క్యాంప్ నిర్వహించారు. ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ అస్లాం ఆరిఫ్ ఆధ్వర్యంలో జరిగిన శిబిరంలో నిష్ణాతులైన వైద్య నిపుణులు రోగులకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అస్లాం ఆరిఫ్ మాట్లాడుతూ ఎముకలకు సంబంధించి నిర్వహించిన ఈ టెస్టుల ద్వారా ఎముకల బలహీనతలు గుర్తించి తగిన సమయంలో వైద్యం అందజేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. అందరికీ శుభాకాంక్షలు. ఆరిఫ్ నర్సింగ్ హోమ్ లో గత 15-18 సంవత్సరాల నుంచి ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టడం అయింది. ఆ క్యాంపెయిన్ ఎట్లాగంటే ప్రజలలో కొంత అవేర్నెస్ తీసుకురావడానికి ఒక ఆర్థోపెడిక్ సర్జన్ గా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ మనకు పూర్తి చేయకపోతే ఏజ్ పెరిగే కొద్దు దాని సైడ్ ఎఫెక్ట్స్ రావడం మొదలవుతుంది. దానివల్ల మార్బిడిటీ అంటే ప్రాణానికి ప్రమాదం వచ్చే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఆ టైంలోని ఒక పక్క వయసు ఉండదు, ఒక పక్క ఫైనాన్సెస్ కూడా ఇబ్బందులు ఉంటాం. ఇది చూస్తూ 18 years బ్యాక్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. దాంట్లోని ముఖ్యంగా ఎముకల్లో ఉన్న స్ట్రెంగ్త్ ని ముందుగా మనం ఎట్లాగా టెస్ట్ చేయొచ్చు, ఫ్యూచర్లో దానికి ఎట్లాగో ప్రిడిక్ట్ చేయొచ్చు, ఆ స్కానింగ్ మిషన్ తెప్పించుకొని ఆ టెస్ట్లు ఫ్రీగా చేయడం మొదలుపెట్టాం. ఈ టెస్ట్సే కానీ మనం బయట చేయిస్తే మనకి 2,500 నుంచి 4,000 వరకు అవుతుంది. ఇది సాధారణంగా ఒక సాధారణ వ్యక్తికి చేయడం చాలా కష్టం. సాధారణంగా లేడీస్కి ఎవరైతే ఈ ప్రాబ్లం వస్తుందో వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు. అందుకని ఈ క్యాంపెయిన్ మొదలు పెట్టాం. దీంతో పాటు వైటమిన్ డి, పెరిఫెరల్ నర్వ్ టెస్టింగ్, యూరిక్ యాసిడ్ టెస్ట్ అవన్నీ కూడా దాన్ని యాడ్ చేసి ఒక మంచి ప్యాకేజ్గా తయారు చేసాం. సుమారుగా 6,000 to 6,500 రూపీస్ అయ్యేది ఇక్కడ మనకి ఫ్రీగా అవుతుంది. దీని ఉపయోగం మీరు తీసుకోవడం ఎందుకు అంటే ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ యూరిక్ యాసిడ్ వల్ల వచ్చేది గుండెకి కానీ, మెదడుకి కానీ, కిడ్నీకి కానీ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎముకలు కాకుండా అని చెప్తుంది. వైటమిన్ డి వల్ల ఎముకలకి వీక్నెస్ వస్తుంది, కంట్రాలకి వస్తుంది, మెదడుకి కూడా వీక్నెస్ వస్తుంది, మెమరీ ఎఫెక్ట్ అవుతుంది. ఇవి అన్నీ కూడా ఈ చిన్న వయసులో తెలుసుకుంటే అడల్ట్ ఏజ్లోనే మనకు ఉపయోగపడుతుంది. 4వది పెరిఫెరల్ నర్వ్ టెస్టింగ్ అనేది చాలా తక్కువ జరుగుతుంది. ఇది మనం చేయాలి అంటే మనకు కనీసం 3,500-4,000 రూపీస్ అవుతుంది. కానీ ఆ రిజల్ట్స్ కూడా ఇంటర్ప్రిట్ చేసే వాళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నారు. అందుకని ఈ అన్ని కలిపే ఈ పెరిఫెరల్ నర్వ్స్ డయాబెటిక్స్ లోని బాగా కామన్ గా ఉంటుంది. మిగతాటి కూడా వస్తుంది. కానీ డయాబెటిక్స్ కి కాలికి సెన్సేషన్ తగ్గిపోయే వల్ల నెంబర్ 1 గాయాలు రావడం, ఆ గాయాలు ఇన్ఫెక్ట్ అయ్యే వరకు తెలియకపోవడం, రక్తం కారిపోవడం, బ్యాలెన్స్ పోవడం, ఈ అన్ని మనకి ఇబ్బంది అనే ప్రాబ్లమ్స్. ప్లస్ దీంతో వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ. ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే రక్తంలోకి వెళ్ళి ప్రాణానికి ప్రమాదం రావడానికి సెల్యులైటిస్ అని రావచ్చు. దాని ట్రీట్మెంట్ చాలా కష్టం, ప్లస్ చాలా కాస్ట్లీ కూడా. సో మీకు ఇవన్నీ కూడా ఒక ప్యాకేజీలోనే మేము ఏర్పాటు చేస్తున్నాము. వచ్చి దీన్ని మీరు ఉపయోగించుకోండి. మీ లైఫ్స్కి, ఫ్యామిలీస్కి ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఫ్యూచర్లో. ఇది వచ్చేది ఫ్యూచర్ ఆలోచించుకొని చేసేవన్నీ ప్రాజెక్ట్స్ అవన్నీ. సో ఫజా ఫౌండేషన్, మెదిబాగ్ ఫిలాంథ్రోపిక్ సొసైటీ దగ్గరికి వచ్చి మీ గురించి ఇది ఏర్పాటు చేశారు. ప్లీజ్ వచ్చి మీరు ఆరిఫ్ నర్సింగ్ హోమ్లో ఎవ్రీ సెకండ్ సాటర్డే ఇది జరుగుతుంది. 18 years నుంచి ఇంకా దేవుడి దయ వల్ల ప్లాన్ ఉంది, ముందు కూడా జరుగుతుంది. సో మీ సపోర్ట్తోని దీన్ని ముందు పెంచుకుంటాం. జనాల్లో కూడా మీరు ఈ అభివృద్ధి రావాలి, ఇంపార్టెన్స్ తెలియాలి. దీన్ని ఉపయోగించి మీకు ఉపయోగపడితే మాకు అదే కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. Hello, we are here at Arif Nursing Home, who is conducting a free health checkup camp in association with Fazal Foundation Charitable Trust. Here at the camp, we are doing 3 major tests. The first one is we are testing bone mineral density. There's no age limit, but we recommend those who are above 40 to definitely check bone mineral density. Another thing we are doing is free uric acid testing, which if the uric acid levels are high in the body, it is the major cause of joint pain. The next thing we are doing is free peripheral nerve testing and mapping, which is the major cause of vasculitis, especially in diabetic adults and elderly. So let's go and have a look at the camera. Joint pain
కరలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి.